వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్ష పదవిపై అనవసరపు ఆరోపణలు తగవని నూతనంగా రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు సెల్వం చేతుల మీదుగా గత నెల 23న తాను నియామక పత్రాన్ని అందుకున్నట్లు చెప్పారు. నిన్న మొన్నటి వరకు కొనసాగిన పాత కమిటీ ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేయడం విస్మయాన్ని కలిగిస్తుందని అన్నారు. సామాజిక వర్గ ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే తన ఈ పదవి తీసుకున్నట్లు చెప్పారు. తన అధ్యక్ష పదవిపై ఆక్షేపణలు ఉంటే జాతీయ నాయకత్వాన్ని సంప్రదించాలని లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. అనవసర ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలకు ఉపక్రమిస్తున్నామన్నారు. ఈ నెల 8న యాదవ ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళు ఒక ప్రధానంగా 3 ఎలిగేషన్లు చేశారు నా మీద. ఏంటి అని అంటే గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెచ్చుకున్నది ఫోకస్ 1, 2 ఇది వేరేది, ఆల్ ఇండియా యాదవ్ మహాసభ అనే కానీ ఇది వేరేది, 3 ఇది మాదే కానీ దీన్ని చెల్లనీయం. అయితే ఫస్ట్ దానికి ఇది బోకస్ ఉంటే అవసరం లేదు కదా అన్న, మాకు దురద ఉంది రాజపతిగా మన దగ్గర ఏంది అంటే పనిచేసే దురద ఉంది కాబట్టి మేము చేసుకుంటున్నాం. మీకు ఇది ఏంది వాళ్ళ హక్కులేమో మేము హరిస్తలేము. సో ఇది బోకస్ అనుకున్నా మీరు మా జోలికి రావద్దు. 1, 2 ఇక మీరు ఇది వేరేదన్నా కూడా మీరే చెప్తారు కాబట్టి ఇది వేరేదైతే దీని మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. వేరేది కాబట్టి అది కూడా మాకు ఏదంటే కొద్దిగా మాకు షోక్ ఉన్నది కాబట్టి జాతికి ఏదో సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి చేసుకుంటాం. దాంట్లో 3వది ఇది మాదే కానీ మీరు తీసుకున్నారు అని అంటే ఇది చెల్లనీయము అని అంటే ఖచ్చితంగా ఆ పని చేయండి. పోయి ఏదన్నా కోర్టులో కానీ చట్టబద్ధత లేదు అన్నప్పుడు చట్ట ప్రకారమే రావాలి. చట్ట ప్రకారము ఎక్కడ తీసుకుపోయి దీన్ని ఛాలెంజ్ చేయాలో అక్కడ ఛాలెంజ్ మీరు చేసుకోండి. మీకు పూర్తి హక్కు ఉన్నది. నేను స్వాగతిస్తున్నా. మీరు నాది తప్పు అని నిరూపిస్తా అంటే నేను వారిని స్వాగతిస్తున్నా. మీరు వెల్కమ్. నా మీద మీరు చెయ్యండి. ఎటువంటి చర్యనైనా చట్టపరంగా తీసుకోండి. 2వది ఇది ఒక మంచి పాయింట్. నేను వారికి చెప్పేది ఏంటంటే నా వైపు నుంచి ఇక ఇప్పుడు 3 పాయింట్లకు నేను సమాధానం చెప్పిన. మళ్ళొకసారి ఇది పునరావృతం చేసినట్టయితే వాళ్ళ మీద నేను డిఫమేషన్ కేసు వేస్తాను. నాది తప్పు జూటా డిఫమేషన్ కేసు ఎట్లా అంటే ప్రెసిడెంట్ బాబురావు మీద ₹1 రవి యాదవ్ మీద ₹1 డిఫమేషన్ కేసులు పెడతా. ఇక మీరు మళ్ళీ కనుక ఈ మాట ఏదైనా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో మాట్లాడితే మాత్రం డిఫమేషన్ కేసు వేస్తాను. వీడికి ఆపుదామంటే ఆపుదాం, లేదు నన్ను తీసి ఆ లెటర్ తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ మీరు ప్రెస్